వెల్కమ్ బ్యాక్. ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. ముందుగా తెలకపల్లి రవి గారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. అలాగే నన్నపనేని రాజకుమారి గారు టీడీపీ సీనియర్ నేత, అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ముందుగా రాజకుమారి గారు, ఓటుకు నోటు వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, నిన్న ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు అందరినీ కలవటం కానివ్వండి, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రబాబు పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఏదో ఒకటి మాట్లాడటం అలవాటు అయిపోయింది ప్రతిపక్షాలకు. ఆయన మామూలుగా రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్తారు. రెండోది ఇటువంటి జరిగిన పరిణామాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడం, మరీ పదే పదే పారేసుకోవడం. అంతకుముందేమో నీకు ఇక్కడేం పని, ఏది ఇది గొడవ రాకముందు నీకు ఇక్కడేం పని, ఎప్పుడు ఆయన నోరు మూసుకున్నాడండి. అసలు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడైనా, ఎంత పదం ఉంటే మాత్రం, ఎంత బలుపు ఉంటే మాత్రం అట్లా మాట్లాడతారా? నీకు ఎక్కడేం పని, అక్కడే చావు, ఇలాంటి పదాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎన్నిసార్లు ఆయన మాట్లాడినా కూడా సహించి ఊరుకున్నాం. అది రాష్ట్రం ఏంటి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆంధ్ర బిర్యానీ పేడలాగుంటుంది, ఆంధ్ర దొంగళ్ళు అని రోజు మాట్లాడుతూనే ఊరుకున్నాం. అధికారం వచ్చిన తర్వాత మానేసి ఇంకా ఉద్యమకారులని మాట్లాడుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, కడియం శ్రీహరి దగ్గర నుంచి మా ఎమ్మెల్యేలందరినీ లెక్క పెట్టుకుంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలందరినీ ఆయన అంతకుముందు తీసుకెళ్లాడా లేదా? ఆ తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లాడా లేదా? ఆయన కాంగ్రెస్ నుంచి తీసుకెళ్తున్నాడా లేదా? ఆయన ఫామ్ హౌస్లో గుట్టుగా మాట్లాడుకుంటున్నాడా లేదా? ఆయన మీద నిఘా లేదా? ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ లేకుండా అందరూ మెలకుండా ఊరుకుంటే ఇవాళ ఆయన అందరూ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇక్కడ మాట్లాడితే మా అతిథి అంటాడా? అతిథేంటి? అతిథి హక్కు ఉంది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవుడికి ఉండే హక్కు ఉంది. ఎవడు కాదంటాడు? 10 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటాం, చెప్పమనండి. అంటే ఒక అధికారం ఏమన్నారు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి నేను అన్న తర్వాత మెలకుండా ఊరుకోకుండా ప్రతి నిమిషం కూడా గెలుకుంటే ప్రతి నిమిషం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటారండి? ఏం మాట్లాడండి? చాలా గట్టిగా చెప్పినప్పుడు కేసీఆర్ ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. కేవలం ఇక్కడ ఒక ఆయన అన్నాక వచ్చింది. చంద్రబాబు గారు ఇప్పుడు గట్టిగా మాట్లాడారు. ఎన్ని మాటలు అన్నాక మాట్లాడారు? అక్కడే చావు అనే పదం ఏంటండి? నీకు ఇక్కడేం పని అంటాడు? ఇక్కడేం పని నీకు తెలీదా? ఒక ముఖ్యమంత్రిగా నీకు తెలీదా? రాజ్యాంగంలో చట్టంలో నీకు ఇచ్చిన అధికారం నీకు తెలీదా? నీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది, ఉమ్మడి రాజధాని అని చెప్పింది తెలీదా? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అమెరికా అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, లేకపోతే తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఎక్కడైనా సరే ఎవరైనా ఉంటున్నారని తెలీదా? ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఇక్కడ పనిచేస్తున్నారని తెలీదా? అంటే అంత మానవత్వం లేకుండా, అంత ప్రజాస్వామ్యం లేకుండా, స్వతంత్రం లేకుండా ఈ దేశంలో, స్వాతంత్రం కలిగిన దేశంలో, ప్రజాస్వామ్య రాజ్యంలో నీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు గారిని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఏమనుకుంటూ ఉండాలన్నా? పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ వారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం రాజేశ్వర రెడ్డి గారు. మొత్తానికి ఏమంటారు? ఇప్పటిదాకా ఓర్పు సహనంతో నేను భరించాను, ఇక సహనం ఓర్పుతో ఉండాల్సిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిన సమయం ఆసనమైంది. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడిన ఇది కూడా మీరు చూసారు. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు ముందు మహాసంకల్ప సభలో మాట్లాడారు. ఆ తర్వాత నిన్న ఇక్కడ కూడా మాట్లాడారు. కేసీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఎప్పుడు మాట్లాడారని మీరు చూడండి. ముందు వాళ్ళు చెప్తున్నారు మా పార్టీలో వాళ్ళు నీకు ఎంతున్నాయని చెప్పేసి. ముందు ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎలక్షన్లు కాగానే ఎస్పీ వైరెడ్డిని, కొత్త గీత గారిని ఎవరిని తీసుకున్నారు? మీరు తీసుకున్నారా లేకపోతే వాళ్ళే? అంటే మరి తీసుకుంటే మీరు ఏం పెట్టి తీసుకున్నారు? ఆ తర్వాత 9 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశంలో చేర్చారు. మేమేం క్వశ్చన్ చేయలే కదా. వాళ్ళందరూ నీ యొక్క అభివృద్ధిని కాంక్షించి వస్తే వచ్చారన్నారు. నిన్నగాక మొన్న ఈ తంతు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ నిన్న కృష్ణమోహన్ గారిని తీసుకున్నారు. అంటే నీవు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఇతర పార్టీలను తీసుకుంటే నీవో నీతివంతుని, మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి లేదు. 1. 2 మహాసంకల్ప యాత్రలో మాట్లాడితే ఏమన్నారండి? టేప్ చేయబడ్డదో ట్యాప్ చేసిందని చెప్పేసి అన్నారు. ఎక్కడెవరు ట్యాప్ చేసిన చెప్పండి. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకవేళ ట్యాప్ చేయబడ్డదంటే నీ గొంతు అవునా కాదా? ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఎవరింటికి వచ్చారు? మేము వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళు మా ఇంటికి వచ్చారా? రేవంత్ రెడ్డి మా స్టీఫెన్సన్ గారి ఇంటికి వచ్చేసి వాళ్ళ దగ్గర అడ్డంగా నిలువుగా దొరికిపోయి ఏజెన్సీ వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆయన చెప్పాడు మా బాస్ పంపించాడు 5 కోట్ల రూపాయలు ఇచ్చి చెప్పారు. అదంతా కూడా జగదరిగిన సత్యం. ఇవన్నీ ఉండగా దాన్ని ఏదో గాయ చేసి గొడవ చేసి నీ తిట్టినంత మాత్రాన అక్కడ ఎవరండి మహాసంకల్ప యాత్రలు? రాజకుమారి గారు నిజంగానే నిన్న కేసీఆర్ ప్రశ్నించారు, ఇప్పటికీ తప్పు జరగలేదు, మేము పారదర్శకంగా ఉన్నామన్నప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు మెదపట్లేదు? ఆ గొంతు తనదా కాదా? ఎందుకు చెప్పట్లేదు? రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా దొరికిపోయారు, అటువంటి సమయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ నేతల నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఏమండి, తెహల్కా టైపులు ఉన్నాయి, హవాలా టైపులు ఉన్నాయి, మెయిలీ టైపులు ఉన్నాయి, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. పార్లమెంట్లో డబ్బులు కట్టలు కూడా జరిగినాయి. ఇక్కడ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా డబ్బులు కట్టాలని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు అందరినీ కూడా పార్టీ నుంచి తీసుకెళ్తున్నాడని ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. కాకపోతే నేను ఆయన ఏమంటున్నాడు, దొరికిన దొంగ అన్నాడు. అంటే నువ్వు దొరకని దొంగని ఒప్పుకున్నట్టే కదా, దొరకని దొంగని ఒప్పుకున్నావు నువ్వు. దొరికిన దొంగ ఎక్కడ? చంద్రబాబు గారు దొరికారు నీకు? ఎక్కడ చంద్రబాబు గారు దొరికారు? చంద్రబాబు గారు ఎక్కడ దొరికారు నీకు అని అడుగుతున్నా. చంద్రబాబు గారు ఎక్కడ దొరకలేదు. ఆయన దొరికిన దొంగ కానే కాదు, ఈ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే హక్కు కూడా ఆయనకు లేదని మేము అంటున్నామండి. వారు దొరకకపోతే ఎందుకు పోయి ఇప్పుడు మోడీ గారి దగ్గర కాళ్ళ వెళ్ళబడ్డారు? ఎందుకు పోయి మేడం మీరు మాట్లాడింది ఆగండి. మీరు మాట్లాడిన గాయ చేస్తే చంద్రబాబులా మీరు కాదు. మీరు మాట్లాడినంతసేపు మేము మాట్లాడలే. చంద్రబాబు చేసిన చట్టం ప్రకారం ఎవరైనా చేసుకోవాలి. ఏసీబీ సంస్థ క్లియర్గా అనేక సంస్థలు, అనేక పార్టీలు, అనేక వ్యక్తులు, అనేక శక్తులు కూడా ఈరోజు చూశారు. జరిగిన తంతు ఏం జరుగుతుందని కూడా మొత్తం చూస్తున్నారు. ఈ రోజున ఊరికనే గొడవ చేసి హైదరాబాద్లో నీకెంత ఉందో నాకెంత ఉందో అన్నారు. నేను ఎవరు కాదన్నారు. 1 yearలో ఒక చిన్న సంఘటన నీ ప్రభుత్వ పరంగా కానీ, నీ మంత్రుల పరంగా కానీ, ఎవరికి కానీ ఎక్కడైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? సెక్రటేరియట్లో మా పోలీస్ ఇచ్చిన రక్షణలోనే ఉంటున్నావు కదా, మా పోలీస్ ఇచ్చిన రక్షణలోనే నీ ఇల్లు ఉంటుంది కదా, మా పోలీసు రక్షణ గౌరవంగానే నీ రోజు పొద్దున సాయంత్రం దాకా నీకు ఎస్కార్ట్స్ చేస్తున్నాం కదా. ఎక్కడ ఏమి జరగనప్పుడు ప్రజల మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నావు? నిజంగా ఇది వ్యక్తిగతంగా నీవు ఈ రోజు దొరికినావు, నీవు వ్యక్తిగతంగా దాన్ని సాధించడం ప్రయత్నం చేయి. 5 కోట్ల ప్రజలు లేకపోతే మొత్తం కూడా తెలంగాణకు ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కాదు, ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను సమాధానం చెప్పాల్సిన నేతలు ఇది ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారు అనేది నేను మొదటి రోజు నుంచి చెప్పానండి. నిజానికి మహాసంకల్పం కాదు, నవనిర్మాణ దీక్షలోనే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా తెలుగుదేశం ఏం సమాధానం చెప్తుంది, టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది, వాళ్ళకి సంబంధించిన సమస్య. ఈ 2 పార్టీలు ప్రోత్సహించిన ఫిరాయింపు రాజకీయాలు కేవలం వాళ్ళకి సంబంధించినవి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ దొరికాడు, డబ్బులున్నాయి, ఆ తర్వాత కొంతకాలానికి సీడీ విడుదలైంది. దీన్ని మీరు ఖండించండి లేదా ఆమోదించండి. ఆమోదిస్తే రేవంత్ మీద చర్య తీసుకోండి, ఖండిస్తే న్యాయస్థానంలో నిరూపించుకోండి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ సమస్యలన్నీ రంగం మీదకి తీసుకురావడం చాలా అసందర్భమైన విషయం. గతంలో వివాదాలు ఏమున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ అలాంటి ఆ విషయాలు ఏమీ చర్చకు తీసుకురావడం లేదు. వాళ్ళ దాడి అంతా చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద కేంద్రీకృతమైంది. దాన్ని తెలుగుదేశం రాజకీయంగా ఎలా ఎదుర్కొంటుంది, లేదా చంద్రబాబు తన నైపుణ్యంతో ఎలా ఎదుర్కొంటారని ఆయనకు సంబంధించింది. దాన్ని పక్కన పెట్టి ఆ మాట చెప్పట్లేదు కదా, గొంతు నాది కాదు, నేను ఏ పరీక్షకైనా సిద్ధం, నేను న్యాయస్థానంలో నిరూపించుకుంటా అని చెప్పొచ్చు, అందులో ఏమి ఖండించవచ్చు. లేదు రేవంత్ రెడ్డి నాకు తెలిసేసాడు, గొంతు నాది కాదు, రెండోది అతికించారు, మూడోది అన్న దాంట్లో తప్పేముంది అన్న తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి అసలు ట్యాప్ చేసినట్టుగా ఒప్పుకుంటే గొంతు అయిందని ఒప్పుకున్నట్టుగా అవుతుంది. ఇందులో ముందు నుయ్యి వెనక్కి పోయే పరిస్థితుల్లో తెలుగుదేశం దీని నుంచి బయటపడడం కోసం విషయాన్ని వదిలిపెట్టి విధానం మీద వివాదం లేవనెత్తుతున్నారు. తప్పకుండా సెక్షన్ 8 ఏంటి, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అనేది చూసుకోవాల్సిందే, కానీ దానికి ఇది సమయం కాదు. ఒకటి వారు ఒక ఆరోపణ చేశారు, మా పోలీస్ ఆధీనంలో ఉన్నారు, మేము రక్షణ ఇచ్చామని. వారి పోలీసు కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, వారి ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని. కాబట్టి ఎవరు పోలీసు రాజకుమారి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ జ్యూరిస్డిక్షన్ లో ఉంటది. ఇక్కడ ఉన్నంత కాలం కూడా మేము రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీదనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ పోలీస్ కి సాలరీస్ పే చేస్తుంది మేమే, వాళ్ళు మొత్తం బాగోగులు చూస్తుంది మేమే, వారి యొక్క రక్షణ కూడా మేమే చూసుకుంటాం. మా రక్తం, మా చెమటంతా కూడా దారపోసి మీ చెమట ఏమో దోచుకొని పోయారు, మీ చెమట దారపోసింది. హైదరాబాద్ సగం దోచుకున్నది తెలుగుదేశం నాయకులు. ఈ రోజున సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులు కనీసమైన సంయమనం పాటించాలి. 7 ఏళ్ల పాటు ప్రజలు ప్రశాంతంగా సుహృద్భావంగా ఉన్నారు. 2
రాష్ట్రాల మధ్య కానీ హైదరాబాద్లో కానీ ఎలాంటి సమస్య లేవు. ఇప్పుడు మీ కిందకి ఏదో సమస్య వచ్చింది కాబట్టి మీరు వెంటనే దీన్ని రాష్ట్రం సమస్యలాగా మాట్లాడడం, ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడం ఇదంతా ఏం? మనం అందరం హైదరాబాద్లో ఉన్నాము, మీడియా ఉంది, లైవ్ టెలికాస్ట్లు ఉన్నాయి, అవన్నీ లేని ఇప్పుడు ఎందుకు వచ్చే? పైగా ఒక ప్రశ్న చంద్రబాబు అడిగిన దాంట్లో ఒకటి ఉంది, ఏమని మీరు న్యాయస్థానంలో ఉండాల్సిన ఇక్కడికి ఎందుకు వచ్చాయని ఆయన ఒక మాట అడిగారు. అది చట్టంలో అడగొచ్చు. అలా కేసీఆర్ ఒక మాట అన్నారు, మీరు 31వ తారీఖు రేవంత్ వస్తే మీ టేపులు బయటకు వచ్చే వరకు ట్యాపింగ్ సమస్య ఎందుకు రంగం మీదకి రాలేదని దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇవి వాళ్ళ న్యాయ పోరాటం అనండి, అన్యాయ పోరాటం అనండి, అనైతిక సమస్య అనేది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యగా చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం కూలిపోయింది, కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ ఏం సందర్భం లేని విషయాలు. హలో హలో చెప్పండి మీ అభిప్రాయం. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్కారం సార్, నా పేరు కర్ల సుందర్ బాబు, కోదాడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షుడిని సార్. అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఇష్యూను మొత్తం ఇప్పుడు జరిగిన ఇష్యూ అంతా కూడా సార్, దాన్ని ఎట్లా చూస్తారంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని అంటున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఉన్న పెద్దలందరూ మీరు దయచేసి ఎవరు తప్పు చేసినా కూడా ఒక వ్యక్తిగానే తప్పు చేసినట్టుగా చూడాలి. సరే, ముఖ్యమంత్రి అయితే గౌరవించాలి, ఆయన అభినందించాలి, తప్పని కాదనట్లేదు. కానీ ఆయన తప్పు చేసిండనంటే ఎట్లా చేసిండంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవటం కోసం చేసిండనే దృష్టిలో మీరు ఎవరు చూడట్లేదు. అది మా బాధ. ఆయన పార్టీ అధ్యక్షుడిగా చేసిండు. అయితే పార్టీ అధ్యక్షుడు ఏది చేసినా కూడా మీరు ముఖ్యమంత్రి చేసినా తప్పే సామాన్య మానవుడు చేసిన తప్పు. బంగారు లక్ష్మణ్ గారు పార్టీ ఫండ్ తీసుకున్నందుకు తెహల్కా వాళ్ళు రహస్య కెమెరాతో పెడితే ఒక దళితుడు ఆయన ఇమ్మీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక జాతీయ అధ్యక్షుడు అండి, ఆయన జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ఆయన మీద మీరు ఇమీడియట్లీ ప్రభుత్వం రాజ్యాంగపరంగా యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ, అంటే ఆయన ఫోన్ కాకుండా వేరే వారి ఫోన్ తోటి, ఇగో బ్రదర్ మీరు లైన్ లో ఉండండి బాబు గారు మాట్లాడతారు అన్నప్పుడు వేరే వాళ్ళు ఫోన్ లో మాట్లాడితే రికార్డ్ చేసిండ్రు. పార్టీ అధ్యక్షుడిగా చూడాలంటారు. నెక్స్ట్ మల్లయ్య గారు వర్ధన్నపేట నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ మల్లయ్య గారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. మల్లయ్య గారు. హలో సార్, ఇది తెలుగుదేశం రేవంత్ రెడ్డి దొరికింది. హలో సార్ చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ రాష్ట్ర సమస్య మొత్తం పబ్లిక్ నెట్టాలని చూస్తున్నారు సార్. ఫోన్ సంభాషణలో మొత్తం ఆయనదా కాదని నిరూపించుకోవాలి సార్. ఫస్ట్ ఆయన అడావుడిన ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఉన్నది సార్. ప్రతి మాటకు కేసీఆర్ అంటారు కానీ హైదరాబాద్ లో పోలీసుల రక్షణ అందరికి ఉన్నది సార్. ఏ గింత సమస్య లేదు. ప్రతి దానికి రాజకుమార్ అక్క అంటది మాకుండే హక్కు ఉంది. మీకు ఎవరు వద్దన్నారు మేడం? మీ వాళ్ళకి అందరికీ హక్కు ఉన్నది. కానీ ఇదంతా సమస్య చంద్రబాబు నాయుడు గారు మొత్తం తీసుకొస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవస్తుంది మేడం. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దయాకర్ గారు మొత్తం అభిప్రాయం, మొత్తం ఇష్యూ మీద మీ అభిప్రాయం. ఒక నేరం రాజకీయం అయితే ఎట్లుంటుందో దానికి పరాకాష్ఠ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఒక సామాన్యుడు నేరం చేస్తే ఎట్లుంటుంది, ఒక రాజకీయ నాయకుడు నేరం చేస్తే. దీంట్లో నా అంచనా ఏంటంటే నేరస్తుడు ఎస్కేప్ అవ్వడానికి ఒక స్కోప్ ఉన్నది. రేవంత్ రెడ్డి ట్యాప్లో ఇరుక్కున్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాప్లో పడ్డది, చంద్రబాబు ట్రాప్లో. ఈ పర్టికులర్ అంశం వరకు ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ ఏ నేరము చేయలేదు. ఈ పర్టికులర్ అంశం ఇక ముందుకు పార్టీ ఫిరాయింపులు, ప్రజాప్రాతినిధ్యం అది వేరు. ఈ స్టీవెన్సన్ అనే అంశంలో టీడీపీ ముద్దాయి అయితే రేవంత్ రెడ్డి. ఒకవేళ ప్రిన్సిపల్ కూడా రెస్పాన్సిబుల్ అన్నప్పుడే సబార్డినేట్ కనుక చెప్పితే, ఎవరైతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏసీబీకి నేను చంద్రబాబు నాయుడు గారు చెయ్యమని చెప్తేనే చేసినానంటే అప్పుడు చంద్రబాబు నాయుడు రెస్పాన్సిబుల్ అవుతాడు. నేను నా అంతటా నేనే చేసినాను కనుక ఒప్పుకుంటే, ఒకవేళ ఉన్న సాక్ష్యాధారాలను బట్టి. మీరు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చంద్రబాబు ట్రాప్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడి అదే అంటున్నా. ఇప్పుడు ఆయన సంకల్ప యాత్రలో ఈరోజు చేసిన ప్రసంగానికి స్పందించి నిన్ను బ్రహ్మ కూడా కాపాడలేడు అనేది అయితే ఉందో అది రాజకీయమైన పరిస్థితి. అంటే
నువ్వు దొంగతనం చేసినవా చెప్పు అని ఇప్పుడు టీఆర్ఎస్ అంటుంది. నువ్వు కూడా దొంగతనం చేసినవని ఆయన పూర్వాంకం మొత్తం తీసుకొచ్చేసి ఇప్పుడు చంద్రశేఖర్ రావును కూడా కోర్టులో నిలబెట్టేసి ఇప్పుడు వాళ్ళకి 7-8 కేసులు పెట్టిండు. ఈరోజు ఒక నేరం 2 ప్రభుత్వాలు, 2 రాష్ట్రాలు, 2 పార్టీలు, 2 ప్రాంతాల ప్రజల మధ్యన విద్వేషాలకు ఒక కారణమయ్యే ఒక విచిత్రమైన పరిస్థితి 2 రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. నేను ఈ మధ్య చూస్తున్న తెలంగాణలో జరుగుతున్న సమస్యకు ఆంధ్రాలో రాజకీయాలు జరుగుతున్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా ప్యానలిస్టులు కూడా నీకు ఆంధ్ర వైపు చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ అంశానికి ఆంధ్ర ఎందుకు జరుగుతుందంటే అగో ఆ రకమైన స్క్రీన్ ప్లే ఈ మొత్తం ఈ డ్రామాకు నడుస్తున్న పరిస్థితి ఉన్నది. మరి చివరి అంశం ఒకసారి వివరించండి కొంచెం. ఏదండి ప్యానలిస్టులు కూడా ఏదో ఆంధ్ర అంటే ఇప్పుడు ఆరోపణ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ అనే అంశము చర్చ ఎవరి మధ్యన జరుగుతుంది? తెలంగాణ అంశం కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ అక్కడున్న రాజకీయ పార్టీలు అక్కడి నుంచే తెలంగాణ నాయకుల ప్రమేయం లేకుండానే చర్చ ఆంధ్రాకి షిఫ్ట్ అయింది. అది వైఎస్ఆర్సీపీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అయింది. అది రాజేశ్వర రెడ్డి గారు నేను చెప్పలే ఆయన ఏం చెప్తాడు. అసలు ఎలిగేషన్ చెప్పినాక చెప్తే బాగుంది. ఇక్కడ టిఆర్ఎస్ రోల్ అనేది కాంట్రాడిక్టరీ కావడానికి ఆ పార్టీ నాయకుల యొక్క నోటి దురుస్తనమే. ఇవాళ టిఆర్ఎస్ పార్టీనో టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని మేము ఆరోపిస్తాం. కాకపోతే ఇలాంటి అవకాశం తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎందుకు ఆంధ్ర ప్రభుత్వం ముందో లేకపోతే కేంద్రం ముందో తెలంగాణ ప్రభుత్వం దోషిగా నిలబడాలి? ఎందుకు ఇంత దుందుడుకు చర్యలు? ఎందుకు ఒక మంత్రి అంటాడు నువ్వు తప్పు చేసినావు, నీ టేపులు కాదని చెప్పు అంటే ఎందుకు చెప్తారు ఆయన? సో మీరనే దోషిగా నిలబడాల్సి వస్తుందంటారా? దోషిగా నిలబెట్టే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి నీకు లేదు కదా, ఎందుకు ఆ ట్రాప్ లో పడ్డావు ఈ ప్రభుత్వం అని అంటున్నాను. రైట్ దగ్గర అన్నట్టు ఎక్కడ కూడా మేము ముందు చెప్పండి, ఎక్కడ కూడా మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారని మాట్లాడలేదు. వాళ్ళు 1కి 4 సార్లు మాట్లాడిన తర్వాత యనమల రామకృష్ణుడు మాట్లాడారు. చట్టం ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఏ విధంగా ఉంది మీరు చెప్పండి అన్నాం. ఆయన ముందుగా రాత్రిపూట వారి యొక్క పరకాల ప్రభాకర్ గారు నీ అంతు చూస్తాం, నీ లోతు చూస్తాం అని చెప్పేసి అన్నారు. అంటే ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద, ఈ టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక ఆన్స్లాట్ లాగా చేస్తుంటే మినిమం రెస్పాన్సిబిలిటీ రెస్పాండ్ కావాలి అంతే. అక్కడున్న చంద్రబాబు మాట్లాడిన తర్వాతనే దానికి రెస్పాన్స్. ఎందుకంటే ఏదన్నా మేము ముందు మాట్లాడినట్లయితే దాన్ని కూడా చర్చ ఈ విధంగా ఇటువంటి జరుగుతున్న ఉద్దేశంతో చాలా జాగరూకతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర నాయకులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా నిబద్ధతతో, చాలా సంవేదనతో ఉన్నది. కానీ ప్రతిరోజు కూడా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడ పోయి నిన్నేం తిట్టాడండి? అక్కడ కూడా మొత్తం గుంటూరులో ఏమన్నాండి, కేసీఆర్ని అంతు తేలుస్తానంటాడు. అరే నా అంతు నువ్వు తేల్చేది నీ సంగతి నువ్వు చూసి నువ్వు అందులో ఉన్నవా లేదా, ఉంటే ఎందుకున్నావు, లేకపోతే ఏంటి నీ టేపులలో నువ్వు ఉన్నవా లేదా, లేకపోతే మా స్టీఫెన్సన్ దగ్గర నువ్వు పంపించినవా లేదా, నువ్వు నేరం చేసినవా లేదా, నేరం చేసిన వారి మీద చర్య ఉందా లేదా. భారతదేశంలో ఎందుకు చర్చ, ఇంకొకటి అన్నాడు దయాకర్ అన్న కూడా ఇంకోటి తీసుకొస్తూ ఎందుకు చర్చనీయాంశం అవుతాను. భారతదేశంలో అనేక మంది నైతికత గురించి మాట్లాడుతూ అనేక మంది కూడా జైన్ డైరీలో ఎల్కే ఇంత అమౌంట్ అనంటేనే ఎల్కే అద్వాని ప్రతిపక్షంలో ఉన్న రిజైన్ చేశాడు. అదేవిధంగా 9 మంది పార్లమెంట్ సభ్యులు, 10 మంది పార్లమెంట్ సభ్యులు క్వశ్చన్ లో డబ్బులు తీసుకుని చెప్తే తీసుకున్నారు. బ్రైబరీ కేసులో, జేఎంఎం బ్రైబరీ కేసులో ఈవెన్ పివి నరసింహరావు గారిని కూడా ముందు అనుమానించారు. రాజకుమార్ గారు ఇది ప్రజాస్వామ్యయుతంగా చాలా మెజారిటీతో ఏర్పడ్డ ప్రభుత్వం ఎలా కూలిపోతున్నట్టు వారు చెప్తూ ఉన్నారు చంద్రబాబు. కానీ అదే సమయంలో నన్ను అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు అంటాం, జాతీయ మీడియాతో అంటాం. ఏ విధంగా చూడాలి, అది ఏ విధంగా చివరి రోజు అవుతుంది? మొట్టమొదటగా ఎవరు మాట్లాడారన్న దగ్గర కనుక ఆలోచించినట్టయితే ఈ సంఘటన జరగక ముందు నుంచి కూడా ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు గారి గురించి కేసీఆర్ గారు ఏం మాట్లాడి చెప్పండి, నీకు ఇక్కడ ఏం నల్లగొండ సభలో తప్ప అంత ముందు కేసీఆర్ గారు ఎక్కడైనా మాట్లాడినా మీరు చెప్పండి. నల్లగొండ సభలో గుంటూరు సభ మాట్లాడిన తర్వాత తప్ప అంత ముందు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారు చెప్పండి, ఎక్కడ మాట్లాడినా చెప్పండి. అంత ముందు జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి సభలో, హైదరాబాద్ లో మీరు పెట్టినటువంటి సభలో మీ ప్లేన్లో నీకేం పని ఇక్కడ, నీకేం ఇక్కడ లేండి, టీవీలు లేకపోతే ఛానల్ లేకపోతే బుకాయిస్తారు, ఇట్టాగే పెట్టండి. మన ఛానల్ టీవీలు ఉన్నాయి కదా అన్ని కూడా, ఒకసారి బయటకు వస్తుంది అంతా కూడా. మీకు అలవాటమ్మా, మాకు అలవాట్లేదు. బుకాయింపులు అలవాట్లేదు, అబద్ధాలు అలవాట్లేదు, మాకేం అలవాట్లేదమ్మా. తోటి ముఖ్యమంత్రిని అక్కడ పోయి చావు అని చెప్పి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది మీరు. విన్నాం కదండి, రేవంత్ రెడ్డి సంఘటన తర్వాత మేము మాట్లాడలేదంటే ఎందుకు నోరెప్పలేదని మాట్లాడి మీ మంత్రుల దగ్గర నుంచి మొత్తం వరుస పెట్టి, మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి
అందరూ కూడా మాట్లాడి ఎంపీల దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చంద్రబాబు గారిని రేవంత్ రెడ్డి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టుగా బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కడుపు మండి చంద్రబాబు గారు మాట్లాడారు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగింది? ఎప్పుడండి? నిన్న జరిగింది గుంటూరులో మీటింగ్ జరిగి 3 రోజులు. మీరు మాట్లాడుతుంది ఎప్పటి నుంచి? రాజకుమార్ గారు ఇప్పుడు వారంటున్నది ఒకటి, ఈ రోజు ఫోన్లు ట్యాప్ చేసా ఉంటున్నారు, కానీ 31 తర్వాత 120 మంది ఫోన్లు ట్యాప్ చేశారని అప్పటికే తెలిస్తే మీరు ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఊరుకున్నారు? ఎప్పుడు తెలుస్తుందండి? బయట టేబుల్ బయట పెట్టినప్పుడు తెలిసింది. నిజమే, లేట్ గానే తెలుసుకున్నాం మేము. మీరు చేస్తున్నారన్న సంగతి తెలుసు, అనుమానాలు ఉన్నాయి కదా, రూఢి చేసుకోవడానికి టైం పడుతుంది కదా. అంటే మీరు మీకు కావాల్సిన ఏజెన్సీకి ఇవ్వండి, మీరు మొత్తం కూడా మీ పార్టీని రద్దు చేసుకుంటారా? ఖచ్చితంగా చేశారు. ఒక నిమిషం, మీ యొక్క ఏజెన్సీ బయటకు వచ్చి మీరు ఎట్లా చెప్పారు? చేసుకుంటారా? దుకాణం మూసేసుకుంటారా? దుకాణం వరంగా హైదరాబాద్ లో కాదు, అక్కడ కూడా మూసేసుకుంటారా? ఎట్లా అంటున్నారు? మీరు రాజీనామా చేస్తారా కేసీఆర్? ఎవరు చెప్పండి. మీరు ఖచ్చితంగా చెప్తున్నాం. చేసినట్టు తేలితే, ఎవరు చేసినట్టు చేసినట్టు తేలితే దాన్ని శిరసా వహిస్తుంది. మీకు దమ్ముందా పార్టీని రద్దు చేసుకుంటారా? సరే, డబ్బులు ఇచ్చాడన్నారు కదా, తీసుకున్నామని ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు? ఎవరు అసలు ఆ మాట మాట్లాడడానికి సిగ్గుండాలండి? రామకృష్ణ తెలుగుదేశం నాయకులు ఒక్క నిమిషం, స్టీఫెన్సన్ అనే వ్యక్తి దొంగలు నా దగ్గరికి వస్తున్నారు, తెలుగుదేశం దొంగలు నా దగ్గరికి వస్తుందని చెప్పేసి ఏసీబీకి చెప్తే, ఏసీబీ ఏసీబీకి చెప్తే ఏసీబీ ట్రాప్ చేసి ఆ డబ్బులు పట్టుకుంటే ఎక్కడికి పోతున్నారండి? స్టీఫెన్సన్ అనే వ్యక్తి నన్ను ఈ విధంగా తెలుగుదేశం దొంగలు ఈ రోజు నన్ను చర్చ కొనసాగిద్దాం. ఆ విధంగా మా స్టీఫెన్సన్ ని అరెస్ట్ చేయాలి, నీతివంత